కానీ క్రమక్రమముగా తన దృష్టి మందమైపోయింది. చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. దేవుని ప్రత్యక్షత రావటం అరుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటిదంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29-30 వచనాలలో, ఏలీ, నాకంటే నీ కుమారులను గొప్ప చేసుకుంటివి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. చప్పట్లు కొట్టండి అంత. నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించదు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరిచేదను. కాబట్టి అంత్య దినాలలో, చివరి రోజులలో తండ్రి అయిన దేవుడు తన పనిని ముగించుకొని వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా తన పనిని ముగించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదంటే కేవలము యేసయ్యని ఘనపరచటమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రజలు యేసయ్యని ఘనపరుస్తూ ఉంటే ఆ స్థలములోకి ఆయన దిగి వస్తాడు. యేసుక్రీస్తు నామం ఎక్కడ ఘనపరచబడదో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తుకు రావలసిన మహిమ దైవజనులు, సంస్థ, సేవ దొంగిలిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి 2 దినాలు మనతో పాటు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ దినమున ఆత్మ బలముతో కదలబోతున్నాడు. శక్తి చేతనైనను, బలము చేతనైనను, వాక్చాతుర్యం చేతనైనను, జ్ఞానాతిశయము చేతనైనను కాదు గాని దేవుడు తన ఆత్మ బలముతో మన అతిథిగాను, మన ప్రసంగికుడుగాను, మన కాపరిగాను, మన నాయకుడుగాను, మన బోధకుడుగాను ఇక ఆత్మ బలముతో కదులుతూ ఉండగా 2000 సంవత్సరాల క్రితం సమాజ మందిరంలో అడుగు పెట్టగానే దురాత్మ శక్తుల సామ్రాజ్యాలు కూలిపోయినాయి. గెరాసీనుల దేశంలో అడుగు పెట్టగానే అపవాది సామ్రాజ్యాలు కూలిపోయినాయి. ఈ 3వ దినమున ఇదిగో యూదా గోత్రపు సింహం ఇక ఆత్మ బలముతో కదులుతుండగా ఆకాశ తూములు తెరవబడుతున్నాయి, పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి. అగ్ని జ్వాలల వంటి నేత్రములతో, అపరంజి పోలిన పాదములతో, సూర్యకాంతి మహిమతో, 2 అంచుల వాడిగల ఖడ్గముతో పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇదిగో ఆత్మ బలముతో ఇక కదులుతుండగా దురాత్మ చీకటి అంధకార బాణమతి చాతబడి శక్తులు కంప్లీట్ గా నిర్మూలం కాబోతుండగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవునికి సమయాన్ని ఇద్దాం. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఏ మానవుడు, ఏ సేవకుడు, ఏ సంస్థ, ఏ సేవ దేవుని మహిమను దొంగిలించదు. ఆరాధనకి యోగ్యుడు, ఆది సంపూతుడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, మరణించి మరణపు ముళ్ళును విరిచి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నా ఆ మృత్యుంజయుడిని 2 చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. అందరము చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ let us all praise him, give him all the glory. Glory belongs to Jesus, Son of the living God. We welcome you, Holy Spirit. We welcome you, Holy Spirit. We welcome you in our midst, Lord. పరిశుద్ధాత్మ ఇక ఆత్మ బలముతో కదలాలి. సమాజ మందిరంలో అడుగు పెట్టగానే దురాత్మ చీకటి అంధకార బాణమతి చాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ప్రజలను విడిచిపెట్టి బయటకు వచ్చినాయి. రోగాల్లాగా, వ్యాధుల్లాగా నటిస్తే ఆ భయంకరమైన శక్తులు బయటకు వచ్చినాయి. నజరేయుడైన యేసు నామములో గోల్డ్ అండ్
what we have, we give you in the mighty name of Jesus. We come against every principalities, every powers, every wicked spirits, every rulers of the darkness, ప్రధానులపై, అధికారులపై, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులపై, ఆకాశ మండలంలో దురాత్మ శక్తులను ఆజ్ఞాపిస్తుండగా భయంకరమైన శక్తులు కింద పడిపోయి కొట్టుకుంటా ఉంటాయి. వాలంటీర్స్ తెచ్చి ముందు పడేసేయండి. మా వాలంటీర్స్ రాకపోయినా మీ పక్కన స్త్రీలు కింద పడిపోయి కొట్టుకుంటా ఉన్నా, పురుషులు కింద పడిపోయి కొట్టుకుంటూ ఉన్నా తెచ్చి ముందు పడేసేయాలా. ఇదిగో మేఘ స్తంభం. ఎవ్రీబడి చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. Spirit of the living God, this is your time of visitation. Visit Anakapalli, O Lord. This is your time of visitation. Come on everybody. అందరము చప్పట్లు కొడదాం. భయంకరమైన శక్తులు బయటకు వస్తుంటాయి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు నామం అంటే సాతాను సామ్రాజ్యాలు వణికే నామం. భయంకరమైన శక్తులు బయటకు వస్తుంటాయి. కింద పడిపోయిన వాటిని తెచ్చి ముందు పడేసేయండి. హోలీ స్పిరిట్, ఇదిగో ఆకాశములు తెరబడుతున్నాయి, పరలోక ద్వారాలు తెరబడుతున్నాయి. కొట్టాను కొట్ట దేవదూతలు పరలోక సైన్య సమూహంతో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. ఇదిగో మేఘస్తంభం, అగ్నిస్తంభం. Spirit of God, move. కింద పడిపోతున్న వారిని తెచ్చి ముందు పడేసేయండి. స్త్రీలు స్త్రీలని, పురుషులు పురుషులు తెచ్చి ముందు పడేసేయండి. Fire, fire. Lord, we declare healings in Jesus' supernatural name. We declare deliverance in Jesus' supernatural name. Come, Holy Spirit. Elohim, El Shaddai, El Olam, Rapha, Rohi, Shammah. We lift your name. Your name is above all names. నీ నామం అన్ని నామముల కంటే పైనామం. నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తున్నామయ్యా. థాంక్యూ లార్డ్. ఎలోహిం ఎలోహిం నిన్నే ఆరాధింతును. ఎలోహిం ఎలోహిం నిన్నే ఆరాధింతును. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఎల్లోలాం 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 నిన్నే ఆరాధింతును.
యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసయ్యా 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 నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా 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 నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా గట్టిగా స్వరాలిపి నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నిన్నే ఆరాధింతును రెండు చేతులు పైకెత్తుదాం. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన ఇక్కడ సంచరిస్తున్నాడు. He is in our midst right now. చాలా మంది పడిపోతుంటారు. ఆయన తాకిడికి ఎవరు నిలవలేరు. టప్ 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 పడిపోతుంటారు. పడిపోతున్న వారిని తెచ్చేసే. Holy Spirit, you're beautiful. You're awesome. You're wonderful. Holy Spirit, మీ మధ్యలో ఎవరైనా పడిపోతే మా వాలంటీర్స్ రాకపోయినా ప్రక్కన ఉన్నవారు తెచ్చి ముందు పడేసి వెళ్ళొచ్చు. Holy Spirit, touch, touch. తాకు ఇప్పుడే తాకండి. Wonderful Jesus. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో Jesus moved with compassion. కాపరి లేని గొర్రెలను చూసి ఆయన కనికరపడ్డాడు. కింద పడి ఆ దయ్యాలు కొట్టుకుంటా ఉంటాయి. తెచ్చి పడేసేయండి ప్లీజ్. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తున్నది. ప్లీజ్, దయ్యాలు నిలవలేవు. Move. 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 Holy Spirit touch. Holy Spirit touch. ఆయన ఇక్కడ రియల్లీ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్. ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. Jesus is a loving God, full of compassion, full of mercy. He is our faithful God. చాలా మంది పడిపోతుంటారు. తెచ్చాడు. దయ్యాలు ఆయన శక్తికి నిలవలేవు. శాతబడి మాంత్రిక శక్తులు నిలవలేవు. ఈ రాత్రి నిజంగా నీకు విడుదల